వైసీపీ హయాంలో అధ్వానంగా ఉన్న రహదారులకు కూటమి ప్రభుత్వంలో మోక్షం లభిస్తుంది. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కొనకొండ్ల నుంచి ఛాయాపురం మీదుగా పొట్టిపాడు వరకు 7 కిలోమీటర్ల మేర 1.40 కోట్లతో నిర్మించిన తారు రోడ్డు అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా ఛాయాపురంలో రహదారిపై గ్రామస్తులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. వైసీపీ హయాంలో రోడ్లను పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామస్తులు తెలిపారు. గుంతల రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా ఉండేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మంత్రి పయ్యావుల కేశవ్ చొరవ తీసుకుని రోడ్డు వేయించారని ఇప్పుడు ప్రయాణం సాఫీగా జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మాకు ఈ రోడ్డు వేయడము చాలా సంతోషం. అయితే గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ రోడ్లో గుంతలు మయమున్న రోడ్డు ఇది. మేము ఎక్కడన్నా కానీ పోవాలంటే 2 వీలర్లో కానీ 4 వీలర్లో కానీ చాలా ఇబ్బందిగా నరకయాతన అనుభవించాము. ఎప్పుడైతే మనకు కూటమి ప్రభుత్వం వచ్చిందో మేము పయ్యావుల కేశవ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ రోడ్డు మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, మాకు రోడ్డు వేయించాలని కోరుతున్నాము అని ఆయనకు ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి మాకు ఈ రోడ్డు మీద దృష్టి సారించి ఫండ్స్ ఇప్పించి రోడ్డు వేయించడం అనేది జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ గారికి, పయ్యావుల కేశవ్ ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఈ రోడ్డు వేసినందుకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. గత ప్రభుత్వంలో కూడా ఏమి గుంతలు పడి 2 వీలర్స్ కానీ తోకోకుండా పోయేకి లేకోకుండా కొంచెం ఇబ్బందిగా ఉంటే ఆయన దృష్టికి తీసుకువెళ్ళినామంటే ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ కి ఆయన తొందరగా వేయించినాడు. రోడ్డు బాగుంది. ఇప్పుడు కొనకల నుండి సాయంత్రం అంటే గంటన్నర పడుతుండే ప్రయాణం. రాత్రి పూట ఇబ్బంది పడుతుంది. ఇంతమంది మోటార్ సైకిల్ యాక్సిడెంట్లు అయ్యి కింద పడి ఆటోలకు తలుచుకుని వచ్చారు. ఈరోజు పయ్యావుల కేశవ్ పుణ్యాన ఈరోజు రోడ్డు పడింది. 5 నిమిషాలు ఊరికి వస్తున్నారు. ఆయన మంచి సేవ చేశాడు ఊరికి.